హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే అందరికీ రెగ్యులర్గా ఉపయోగపడే టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ టిప్స్ 6 మన డైలీ రొటీన్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి ఖచ్చితంగా వీడియో అంతా చూసి మీకు ఉపయోగపడితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం చాలామంది రెగ్యులర్గా ప్యాన్ మీద దోశలు వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి దోశలు రావు, స్టిక్ అయిపోయి అతుక్కుపోతూ ఉంటాయి కదా. అట్లా కాకుండా ప్యాన్కి ఒకసారి ఇట్లాగా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని కింద ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. సాల్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా సాల్ట్ అంతా తీసేసి ఏదైనా పాత క్లాత్తో నీట్గా సాల్ట్ అంతా తుడిచేసేయండి. నెక్స్ట్ అలాగే కింద మంట అంతే కంటిన్యూ చేసి పైన ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లాగా పాత క్లాత్తో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇట్లా వాటర్ చల్లేసుకొని మళ్ళీ నీట్గా వాటర్ అంతా తుడిచేసుకుంటా. అట్లాగా 3-4 టైమ్స్ వాటర్ చల్లుకొని నీట్గా తుడిచేసుకుంటా. అట్లాగా వాటర్ చల్లుకొని నీట్గా తుడిచేసుకుంటా. ఇట్లాగా 4-5 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఈసారి నుంచి స్టిక్ అవ్వకుండా. కాబట్టి ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి వర్క్ అయిందా లేదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టిప్పు, మనం రెగ్యులర్గా దీపారాధన చేస్తూ ఉంటాం కదా. మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు ఒక్కొక్కసారి మనం నూనెలో పెట్టి వెలిగించినా కానీ వెలగవు. కానీ ఫాస్ట్గా వెలగటానికి ఇట్లాగా ఒత్తులకి నెయిల్ పాలిష్ అయితే రాయండి. నేనైతే ఫస్ట్ 2 ఒత్తులు తీసుకొని 2 ఒత్తులకి నీట్గా నెయిల్ పాలిష్ అయితే రాసేసుకుంటున్నాను. రాసేసుకొని తీసుకెళ్ళి ఇంతే మనము దీపారాజన దేంట్లో అయితే చేసుకుంటున్నామో దాంట్లో అయితే ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఒత్తులకి నెయిల్ పాలిష్ రాసిన తర్వాత ఇట్లాగా ఒత్తుల్ని దగ్గరికి అనేసి ఒకసారి ఆయిల్లో ఇలా ముంచేసి పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయండి. ఇట్లాగా 2 పూటలు దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా దీపారాధన అయితే చేసేసుకోవచ్చు. ఒక్కోసారి ఒత్తులు తడి చేయి తగలటం వల్ల కూడా వెలగకుండా అంతే ఉంటాయి కదా, చాలాసేపు టైం పట్టిద్ది వెలగటానికి. నేనైతే 2 కుందుల్లోకి ఒత్తులు వేసేసుకొని నెయిల్ పాలిష్ అయితే రాసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు కనపడాలని చెప్పి నేను ఇటు తిప్పుకున్నాను, ఎంత ఫాస్ట్గా వెలిగినాయో. ఈ టిప్ని రెగ్యులర్గా దీపారాధన చేసే వాళ్ళైతే ట్రై చేయండి. వాళ్ళైతే ఫాస్ట్గా దీపారాధన చేసేసుకోవచ్చు. అదిగాక ఇట్లా నెయిల్ పాలిష్ రాసామంటే ఒత్తుల్లో ఎక్కువసేపు కూడా వెలుగుతాయి నూనె తీసుకొని. కాబట్టి ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్పు, చాలామందికి మట్టి బ్యాంగిల్స్ వేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అదిగాక రోజువారీకి వేసుకుంటాము, అలాగే ఎప్పుడైనా ఫంక్షన్స్కి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మట్టి గాజులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి మట్టి గాజులు మనం హడావుల్లో వేసుకునేటప్పుడు చేతుల దగ్గర లావ్ వచ్చేసి ఎక్కకుండా ఉంటాయి. అట్లాంటప్పుడు ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఏదైనా కవర్ కానీ లేకపోతే మీ దగ్గర గ్లౌజెస్ అవైలబుల్గా ఉంటే గ్లౌజెస్ కానీ ఇట్లాగైతే వేసేసుకొని కవర్ అయితే నీట్గా పక్కకు పోకుండా నేను చుట్టుకొని కవర్ని ఇట్లా లోపలికి అనేసుకుంటున్నాను. ఇట్లా అనిన తర్వాత మీరు ఇప్పుడు ఎన్ని మట్టి బ్యాంగిల్స్ అయినా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి నేను ఎంత ఈజీగా వేసేసుకుంటున్నానో. ఒకసారి బ్యాంగిల్స్ తీసేటప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా మనము. అట్లాంటప్పుడు సేమ్ బ్యాంగిల్స్ తీసేసేటప్పుడు కూడా మీరు ఇదే టిప్ ఫాలో అయ్యారనుకోండి, వేసుకునేటప్పుడు అలాగే బ్యాంగిల్స్ తీసేసేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా అలాగే బ్యాంగిల్స్ బ్రేక్ అవ్వకుండా అయితే ఈజీగా బయటకు వస్తాయి. ఈ టిప్ కూడా లేడీస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మట్టి గాజులు అలవాటు ఉంటుంది కదా వేసుకోవటము, అలాగే ఫంక్షన్స్కి కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి హడావుడిగా ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే ఈజీగా వేసేసుకుంటారు. యూజ్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 4th టిప్. మనము నిమ్మకాయలు అయితే మార్కెట్లో తెచ్చుకునేటప్పుడు 4-5 తెచ్చుకుంటే ఎక్కువ రేట్ చెప్తారని చెప్పి ఒకసారే కవర్కి ఎన్ని వస్తే అని తెచ్చుకుంటాం కదా, అంటే డజను 2 డజన్లు. ఇప్పుడేమో అర కేజీ 50 రూపాయలు అట్లా అమ్ముతూ ఉంటారు కదా. ఇట్లాగా ఎక్కువ క్వాంటిటీలో నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, కొన్నేమో కుళ్ళిపోతాయి,
కొన్నేమో వాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలో మనకు అర్థం కానప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ ఇట్లా నిమ్మకాయల్ని నీట్గా కట్ చేసేసుకొని, అంటే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని తడేమి లేకుండా తుడుచుకొని తడంతా ఆరిపోయిన తర్వాత వీటన్నిటి ఇట్లాగా కట్ చేసేసుకొని రసం అంతా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రసం అనేది మనకి ఈజీగా నేను చెప్పినట్టు స్టోర్ చేసుకుంటే 3 months 6 months ఈజీగా నిల్వ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం నిమ్మకాయలు తీసుకొచ్చుకుంటూ ఉంటాము. అలాగే పూజలప్పుడు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ట్రై చేయండి. మనం నిమ్మకాయ రసాన్ని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి ఎంతైతే అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కరిగిపోయేంత వరకు ఒక 2 minutes ఇట్లా తిప్పేసుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకైతే ఈ రసము ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఏదైనా గ్లాస్ జార్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ జార్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాంటివి అయితే ఊరకనే సర్దికంపు అయితే వచ్చేస్తాయి. గ్లాస్ జార్లో అయితే ఎన్ని రోజులైనా ఇట్లాగే నిల్వ ఉంటుంది. కాబట్టి ఈజీగా 15 days 20 days అలాగే ఒక 1 month 2 months వరకు అయితే ఈ రసం నిల్వ ఉంటుంది. కాబట్టి ఈసారి ఎక్కువ నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి వర్క్ అయిందా లేదా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక టిప్ 5 అనమాట. ఇది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే తీసుకొని వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం అయితే పిండుకోండి. ఈ టిప్ ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, లేకపోతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటా ఉన్నప్పుడు ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటే ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసుకొని స్ప్రే చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజు స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. లేదు అంటే బ్యాడ్ స్మెల్ ఏదైనా ఎక్కువగా వస్తా లోపల ఏదైనా పురుగులు తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఒక్కసారి ఇలా బౌల్లో వాటర్ పెట్టేసుకొని 1 day అంతా ఇట్లా వదిలేసామనుకోండి పురుగులన్నీ పోతాయి. అలాగే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే మంచి స్మెల్ వస్తా బాగుంటుంది. ఫ్రిడ్జ్కి సంబంధించిన వాటికైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేసి టిప్ 6 అనమాట. చాలామంది ఇళ్లలో చపాతీ కర్రలు ఉంటాయి కదా, చపాతీకి పూరికి ఎక్కువగా ఇలాంటి చెక్క కర్రలు అయితే యూజ్ చేస్తామంటాము. ఇవైతే పిండితో చేసి బంక సాగుతా లేకపోతే చెక్కు కట్టేసి పిండి అంత తొందరగా క్లీన్ చేయడానికి అయితే పోవు. అలాగే చెక్కది కదా, ఎక్కువగా క్లీన్ చేసామనుకోండి పాడైపోతుందనే భయం ఉంటుంది కదా. కాబట్టి ఒక్కసారైనా 3 monthsకి 6 monthsకి ఇట్లా క్లీన్ చేసుకోండి. ఎక్కువ రోజులు అయితే బాగుంటుంది పాడైపోకుండా. ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు అయితే ఈ చెక్క మీద వేసుకొని తర్వాత ఉప్పు ఉంటుంది కదా సాల్ట్, ఆ సాల్ట్తో అయితే ఇది మొత్తాన్ని బాగా రుద్దుకొని జస్ట్ ఒక 4-5 minutes అయితే మసాజ్ చేస్తున్నట్టు దీన్ని రుద్దాలి బాగా. నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, అలాగే సాల్ట్ వేసుకొని బాగా దీన్ని రబ్ చేసుకుంటున్నట్టు రుద్దుకుంటున్నాను. ఇట్లా చేసుకోవటం వల్ల అయితే చపాతీ కర్ర ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది అన్నమాట, పాడైపోకుండా. కాబట్టి ఇట్లాగా ఉప్పు వేసేసుకొని బాగా రుద్దేసుకొని ఒక 4-5 minutes తర్వాత దీన్ని నార్మల్ వాటర్తో అయితే చన్నీళ్ళతో కడిగేసుకున్నాం అనుకోండి, చపాతీ కర్ర అయితే చాలా నీట్గా ఉంటుంది. 3 months అయినా 6 months అయినా ఈ టిప్స్ అన్నీ మనకి డైలీ వంటగదిలో ఉపయోగపడే టిప్సే అండి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి యూజ్ చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఎలా వచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.